హాయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో తెలీదు. బయలుదేరిపోయావు. లాంగ్ వీడియో తీద్దామనేసి. ఎప్పుడు ఇంట్లోనే కదా తీస్తుంటాము. అలా బయటికి వెళ్దాం అనేసి మీకు అన్నీ చూపిద్దామనేసి బయలుదేరామన్నమాట. అటు చూపించు. ఇక్కడైతే బిర్యానీ తీసుకుంటున్నాం అనమాట. మేము బయటికి వెళ్దామనే ఉద్దేశంతోనే నేనేం వంట ఏం చేయలేదు. బట్టల కట్ట ఉతుక్కొని సూలయ్యి ఉతుక్కొని ఆ సండే పూట అనమాట ఇది బిర్యానీ కొనుక్కున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇగో కొబ్బరి తోటల్లోకి వచ్చామన్నమాట. ఈ పొలాలు చూసుకుంటూ తిందామనేసి. ఎప్పుడు అలా ఇంటి దగ్గరే కదా తింటాము. అలా బయటకు వచ్చి పిల్లలతో కూడా కొద్దిగా టైం స్పెండ్ చేద్దామనేసి ఇక్కడ తింటున్నాం అనమాట. దమ్ బిర్యానీ అనమాట. ఇది దమ్ బిర్యానీ. ఇక్కడ చూసి దానికి వేసేస్తాను. ఇది 5 పీస్ బిర్యానీనా? రెండు బిర్యానీలు ఇక థమ్స్ అప్ తెచ్చుకున్నాం అనమాట. ఇంటి దగ్గర ఉంది కనుక ఎందుకు బాటలు అనిపిస్తుంది. కానీ మరి వీడియో ఏదో ఇవ్వాలి కదా మీకు. ఎప్పుడు అలా ఇంట్లోనే కదా ఉంటున్నాము అనుకో. రెండు 5 పీస్ ఇచ్చినట్టున్నాడు. వెనక్కంటే వెళ్ళండి. దగ్గర చూపించు కొద్ది గంట వెనక్కి వెళ్ళు. ఆ చుట్టూ బళ్ళు వెళ్తుంటాయి, చుట్టూ కొబ్బరి తోటల్లో. బాగుంది ఫ్రెండ్స్. ఏదో డిఫరెంట్గా ఉంది. బాగుంటాం. నువ్వు ఒకదానివే తింటున్నావు అక్క అంటే కాదు. ఇక పిల్లలకు కూడా వేసాను, మా వారికి కూడా వేసాను. అందరికి వేసిన తర్వాత నేను తింటున్నాను ఫ్రెండ్స్. బాగుంది బిర్యానీ. ఇంట్లో చేసుకుంటే ఇలా రాదు ఎందుకో మరి. బయటికి బోల్ డబ్బులు ఖర్చు పెడితేనే వస్తాను టేస్ట్. సబ్స్క్రైబ్ చేసి ఎప్పుడు అలా ఇంట్లో ఉండకుండా బయట తింటున్నాం. ఇలా ఇంట్లో ఉండి 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 ఏంట్రా ఈ జీవితం అనిపిస్తుంది. బాగుంది ఫ్రెండ్స్. ఇలా ఎవ్రీ వీక్ వస్తే బాగున్నాం కానీ అప్పుడు తెలిసారు ఫ్రెండ్స్. డ్రింక్ కూడా తాగిస్తాం. హ్యాపీగా పడుకోలేను. పడుకుని పోతే బాగున్నాం. మంచిగా నిద్ర పడుతుంది. చల్ల గాలి. ఒక పక్క వరి, ఒక పక్క కొబ్బరి, ఒక పక్క ఏమో బండి సౌండ్లు, చుట్టూ గ్రీన్గా చాలా బాగుంది. పడుకోలేని ఉంది కానీ అవ్వదు. సూపర్గా ఉంది బిర్యానీ అయితే. డ్రింక్ కూడా అయిపోయింది. ఇంకా మా పిల్లలు డ్యాన్స్ వేస్తారు, అది కూడా చూసేయండి. ఇక్కడైతే మేము మా పిల్లలు మా వారు అందరం కలిపి రీల్స్ చేసామన్నమాట. డ్యాన్స్ వేసాము. ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేసాము. బాగా రీచ్ వచ్చింది. తర్వాత 2-3 సాంగులకి వేసామన్నమాట. ఏ సాంగ్ అనుకుంటున్నారు? మీకు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు. అదనమాట. చాలా బాగా చేశారు. ఏంటో తెలుసా ఫ్రెండ్స్? గోంగూర
గోంగూర వీటితోటి తెంపడానికి అవ్వట్లేదు ఫ్రెండ్స్. గోంగూర విత్తనాలు అన్నమాట ఇవి, గోమాకులు, గోగింజలు. వీటితో పచ్చడి కూడా చేసుకుంటారు. బాగుంది కదా, బాగుంది కదా. ట్రై చేద్దాం ఒకసారి పచ్చడి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా తినేసి ఇలాగా ఇవి సేంద్రియ అంత ఇలాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా పొలాలు, కొబ్బరి తోటలు. బయటకు వచ్చేసి కూర్చున్నాం అనమాట. అక్కడ షాప్ ఉంది, అక్కడ కూర్చున్నాము. మా అబ్బాయి పక్కన ఉన్నాయి కదా అవి బూడిద గుమ్మడికాయలు. వాటితోటి చక్కెరలాగా డబ్బల్లాగా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా ఉందము, మా వారికి అయితే డ్యూటీ ఉంది, అందుకని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయామన్నమాట. అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడ బిస్కెట్లు అవి కొనుక్కున్నారు వాళ్ళు, వాటర్ బాటిల్ అది కొనుక్కున్నాం మేమన్నమాట. ఇక్కడ షాప్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ కూర్చున్నాం చూడండి. హైవే పక్కన ఉందన్నమాట షాపు. బేరాలు ఏమన్నా వస్తాయేటంటే ఏం రావమ్మా అనేసి అన్నారనమాట. కానీ అలాగా అమ్ముకుంటున్నాను అనేసి అన్నారు అతను. అదనమాట. వెనకాల ఉండి బూడిద గుమ్మడికాయలు అని చెప్పాను కదా, అవే చెప్తుంటే అతను అన్నారు, ఇప్పుడు కాదమ్మా, ఇంకా కొన్ని రోజులు పోతే పువ్వులు గట్టా వస్తాయి, ఇంకా బాగుంటుంది ఇదంతానా అనేసి అతనిదే ఇవన్నీ ఇదంతా అనమాట, వెనకతలదే అలా చెప్పారనమాట. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చి సండే పూట ఇలా తినేసి చాలా బాగుంది. అలా ఎప్పుడు అలా 4 గోళ్ళ మధ్య ఉంటాం కదా, ఇలా బయటికి పిల్లలతోటి భర్తతో వచ్చి ఇలా బయటని గడపడం ఈ పచ్చని పొలాల్లో చాలా బాగుంది. పిక్నిక్ అంటే ఎంతో మంది ఉంటారు, మేము కలిసి ఉండడం, మేము నలుగురు ఉండడమే మాకు చాలా హ్యాపీ అనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, అతను డ్యూటీకి వెళ్ళిపోతారు, ఎప్పుడు ఒకదాన్నే కదా ఉంటాను. మేము ఇలా నలుగురు ఉండడమే మాకు పెద్ద పిక్నిక్ అనమాట. ఓకేనా? ఇంకా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా. చూడండి, వరి పొలాలు, వరి తవ్వేసి అదే ఎండబెట్టానమాట, వాటితో గింజలు వస్తాయి, అవి దులిపితే బియ్యం వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.